హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ నూడిల్స్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి హీట్ చేయండి. కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయండి. తర్వాత మనం తీసుకున్న కొలతలో నూడిల్స్ అనేది బౌల్లో వేసి ఉడకబెట్టండి. అది ఉడికేలోపు అయితే మనం వెజిటేబుల్స్ కట్ చేయొచ్చు. కట్ చేసిన తర్వాత చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్టు, పెప్పర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్, ఇవి బాగా వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసిన ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న గార్నిష్ చేసిన చికెన్ అయితే అందులో వేసి డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం నూడిల్స్ చేసే పాన్ అయితే పెట్టుకొని దాంట్లో 3 గుడ్లను వేసి దాన్ని స్మాష్ చేసిన తర్వాత నార్మల్ ఫ్రై అయితే చేయండి. డీప్ ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది పోతుంది. దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో క్యాబేజ్ వేసి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన దాంట్లో రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ వేసి ఒక 2 మినిట్స్ అయితే కలపండి. కలిపిన తర్వాత దాంట్లో విnegar యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూను, సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేయండి. వాటిని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత టమాటో సాస్ని అయితే యాడ్ చేయండి. మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేయండి. దాంట్లోనే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేనైతే బాయిల్డ్ నూడిల్స్లో వేసాను కాబట్టి వేయలేదు. ఎక్కువగా కలపకండి, మనం బాయిల్ చేసాం కదా, అదైతే మనకి ముద్దగా అయిపోద్ది. అండ్ అందులో ఎగ్ కూడా వేయండి. ఎగ్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మొత్తమును మిక్స్ చేసి మనం ముందుగా పకోడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి మొత్తంగా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేడివేడిగా తీసుకొని దాంతోపాటు టమాటో సాస్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఈజీగా ఈ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ నూడిల్స్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఎలా వచ్చిందనేది షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.